ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు. గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు అంటూ సీఎం చంద్రబాబుకు శ్రీ వైఎస్ జగన్ చురక. ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అబద్దపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారని, అధికారంలోనికి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారని, హామీల అమలుకు సాకులు వెతుకుతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం చేశాడని సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ ఫైర్. వైఎస్ఆర్సీపీకి బీజం కర్నూలులోనే పడిందని, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్తామని తెలియజేశారు. ఆ దిశలోనే చిత్తశుద్దితో అంకిత భావంతో పనిచేశాం కాబట్టి వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీగా ఆవిర్భవించిందని, విలువలు విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం, వాటికి అర్థం చెప్పిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మన పార్టీ ప్రజల వద్దకు గర్వంగా వెళ్లగలదు. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి చేశాము. రాజకీయాల అర్థాన్ని వైఎస్ఆర్సీపీ మార్చిందని, కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత వెలుగు రాక తప్పదు. మన పార్టీ ఖచ్చితంగా తిరిగి అధికారంలోనికి వస్తుందని, జగన్ 2 పాలన మీరు తప్పక చూస్తారని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతోందని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మనమంతా ప్రజల తరపున నిలబడాలి, వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. సీఎంకు ఉండాల్సిన హుందాతనం బాబుకు లేదని, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బాబు అక్రమాలకు అంతులేదని, అయినా వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో పనిచేస్తుందని తెలియజేశారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఆయన ప్రశంసించారు. ఈ సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరం నేను ఒకటే అడుగుతా ఉన్నా, అందరం ఐక్యంగా ఉందాం. మొన్న కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు భయపడిచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. మన రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీ 9 గెలిచింది. కేవలం తెలుగుదేశం పార్టీ 1 మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. మరి 9 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కేవలం 1 గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? ఎవరికైనా అర్థమవుతుంది 9 గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది.